హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సన్న వంకాయ కారం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మీరు మొదటిసారిగా మా ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. పొడుగు వంకాయ కారం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు పావు కేజీ, 4 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి కారం, కొత్తిమీర, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, వంట నూనె. ఇప్పుడు వంకాయ కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుందాం. బాండీ బాగా వేడయ్యాక వంకాయలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యేలోపు వంకాయల్ని ప్రిపేర్ చేసుకుందాం. వంకాయని ఇలా నేను చూపించిన విధంగా 3 వైపులా ఘాట్లు పెట్టుకుని అందులో సాల్ట్ పెట్టుకుందాం. వంకాయలో ఇలా సాల్ట్ పెట్టడం వల్ల ముక్కకి ఉప్పు పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇలా మిగతా వంకాయలన్నీ ఘాట్లు పెట్టుకుని అందులో ఉప్పు పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేడైన నూనెలో వేసుకుందాం. ఇలా వంకాయలు అన్ని నూనెలో వేశాక కిందకి మీదకి కలియబెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వంకాయలు వేగినంతసేపు కిందకి మీదకి కదుపుతూనే ఉండాలి. ఇలా కదిలించకపోతే కొన్ని మాడి కొన్ని పచ్చిగా ఉండే అవకాశం ఉంది. చూడండి ఫ్రెండ్స్, వంకాయ బాగా ఫ్రై అయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత వంకాయలు మొత్తాన్ని ఇలా నూనె వంపేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇదే విధంగా అన్ని వంకాయల్లో వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టి ఇదే నూనెలో వేయించుకుందాం. ఇలా పచ్చిమిరపకాయలు వేపేటప్పుడు బాగా మాడనివ్వకుండా ఇలా దోరగా వేగాక తీసేసుకుందాం. మరలా స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద బాండీ పెట్టి తాలింపు వేసుకుందాం. ఈ తాలింపులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను, వంకాయలను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని కూరలోకి సరిపడా కారం యాడ్ చేసుకుందాం. కారం కొద్దిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం.
చూశారుగా ఫ్రెండ్స్, సన్న వంకాయ కారం రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.